హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం కరకరలాడే చిట్టి చిట్టి మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా రోజులైందండి ఇంట్లో మురుకులు చేసి. ఎప్పుడో పండక్కి, సంక్రాంతి పండక్కి చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఈ మురుకులు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. స్నాక్ బాక్స్లో పెట్టడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా బుజ్జి మురుకులు చేశాను. మీకు ఒకటి వించి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కరకరలాడే చిట్టి మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. మురుకుల కోసం ఇక్కడ నేను 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి ఇది 1/2 కిలో బియ్యం పిండి, 250 గ్రామ్స్ బియ్యం పిండి చక్కగా జల్లించుకోవాలి. ఇదైతే పొడి బియ్యం పిండేనండి, తడిపిండి కాదు, పొడి బియ్యం పిండి. ఇలా జల్లించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1 కప్పు అటుకులు, అరకప్పు పుట్నాల పప్పు, తినేశనగపప్పు అంటారు కదా, అరకప్పు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పెద్ద జార్ కంటే కూడా చిన్న జార్ తీసుకుంటే బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవాలి. చివరిగా ఇలా రవ్వ మిగిలితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కలోంజీ సీడ్స్ కూడా వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ నిండుగా కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు జీలకర్రకు బదులుగా వాము కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల మురుకులకి మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యికి బదులుగా మీరు నూనె అయినా వేసుకోవచ్చు. 2 స్పూన్లు సరిపోతుందండి, ఇందులో ఎక్కువ పట్టదు. మనం అటుకులు వేసి చేస్తున్నాం కదా, బాగా క్రిస్పీగా వస్తాయి. నూనె కానీ నెయ్యి కానీ ఎక్కువ అవసరం లేదు, 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే వెన్న అయినా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు వేసేసుకుని పిండికి బాగా పట్టించాలి. చూడండి, ఈ విధంగా చేత్తో బాగా రబ్ చేస్తూ పిండికి బాగా పట్టించాలి. అప్పుడే మనకి మురుకులు బాగా గుల్లగా వస్తాయి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నేనైతే 2 కప్పుల నీళ్ళు తీసుకుని వేడి చేశాను. మరీ మరిగించుకోకూడదు, కొంచెం వేడెక్కితే సరిపోతుంది. కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం నీళ్లు పోసేయద్దు, చూసుకుంటూ కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి గరిటతో కలుపుకోండి. ఈ విధంగా మ్యాష్ చేస్తున్నట్లుగా కలిపితే పిండి చక్కగా కలుస్తుంది. నేనైతే 1/4 కప్ నీళ్ళు మొత్తం పోయలేదు, 1/4 కప్ నీళ్లు పక్కన పెట్టేశాను. మొత్తం 1 కప్పు ఇంకొక 3/4 కప్పు నీళ్లు పట్టాయి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి కొంచెం ఒక 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత చేత్తో పిండిని బాగా కలుపుకోవాలి. మీకు పిండి గట్టిగా ఉంది అనిపిస్తే ఆ పక్కన పెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొంచెం పోసుకుంటూ పిండిని అయితే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మురుకులకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకుని అందులో కొంచెం నూనె రాసేసి గొట్టానికి సరిపడా పిండి పెట్టేసుకోండి. ఇందులో నేను స్టార్ ప్లేట్ వేశాను. మురుకుల గొట్టంలో పిండి పెట్టేసి క్లోజ్ చేసేసుకుని ఈ మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఇందులో కొంచెం నూనె వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో మనం మురుకులు ఒత్తుకుంటాము. నేను చిట్టి మురుకులు వేస్తున్నాను, మీరు కావాలంటే పెద్ద మురుకులైనా వేసుకోవచ్చు. చివర్లో ఓపెన్ అయిపోకుండా లైట్గా ప్రెస్ చేయాలి. మరీ ఎక్కువ చుట్టొద్దు, 2 చుట్లు వేస్తే చాలండి. మరీ ఎక్కువ చుట్టేసారంటే వేగడానికి టైం పడుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 అంటే 2 చుట్లు చాలు. ఇలా ఒక వాయికి సరిపడా చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాము. నూనె బాగా కాగిన తర్వాత నూనెకి సరిపడా వేసేసుకోండి. మురుకులు చేత్తో తీసేటప్పుడు విరిగిపోకుండా జాగ్రత్తగా తీసి నూనెలో వేసుకోవాలి. నూనెకి సరిపడా వేసేసుకొని పచ్చిదనం తగ్గేంత వరకు బాగా కాలనివ్వాలి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి. అటు ఇటు తిప్పుకుంటూ పైన వచ్చే నురగలు తగ్గించుకొని ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. నిదానంగా నూనెలోంచి తీసేసుకుని ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన మురుకులన్నీ చేసుకోవాలి. ఈ మురుకులు వేడి తగ్గిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. చివరి వాయిలో కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించేసుకుని ఈ మురుకులో కలుపుకున్నామంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ ఇంకా క్రిస్పీ మురుకులు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.